హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. ప్రేమకు కులం మతం తెలియదు, మనసుకు నచ్చితే చాలు, జీవితాంతం వారితోనే బతుకు అనేది ప్రేమికుల వర్షన్. కానీ వారి కుటుంబాలు కూడా అలానే ఆలోచిస్తాయా? లేదు. వారికి కులమే ముఖ్యం. కులం కోసం పరువు హత్యలకు కూడా వెనకాడబోరు. నువ్వెంత, నీ బతుకెంత, నీది తక్కువ కులం, నీకు మా బిడ్డ కావాలా? ఇలాంటి మాటలు సర్వసాధారణం. అలాంటి మాటలు తట్టుకొని ప్రేమను గెలిపించుకునేవారు కొందరైతే వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకునేవారు మరికొందరు. అలాంటి వారిలో ఒకడే ఈ యువకుడు. కుక్కట్పల్లి శంషీగూడ పరిధి మహంకాళి నగరకు చెందిన చిన్న మరియమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సునీల్కు 22 ఏళ్లు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సునీల్కు తన ఇంటికి దగ్గరలో ఉండే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సెటిల్ అయ్యి ఇంట్లో విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి విషయం యువతి ఇంట్లో వాళ్ళకు తెలిసింది. వారు సునీల్ను మందలించారు. తమ బిడ్డతో కనిపిస్తే బాగోదని హెచ్చరించారు. అయినా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతూనే వచ్చింది. ఈ క్రమంలో గత శుక్రవారం ఇద్దరు సినిమాకు వెళ్లారు. అది కాస్త యువతి అన్న వేణుకు తెలిసింది. దీంతో సునీల్ తన ఫ్రెండ్ తో మద్యం షాపు వద్ద ఉన్నప్పుడు అతనితో గొడవ పెట్టుకున్నాడు వేణు. తన బంధువు భరత్ తో కలిసి సునీల్ పై బీరు సీసాలతో దాడి చేసి కులం పేరుతో దూషించాడు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు చేరుకొని గాయాల పాలైన సునీల్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం సునీల్ ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలోనే మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో యువతిని వెంటబెట్టుకొని ఆమె సోదరులు తల్లి రాజేశ్వరి మరికొంతమంది వెళ్లి సునీల్ ఇంటి ముందు గొడవకు దిగారు. కులం పేరుతో దూషించడంతో పాటు సునీల్ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో స్థానికులు వారిని శాంతింపజేసి ఎవరి ఇళ్లకు వారిని పంపారు. కాగా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా కులం పేరుతో దూషించడాన్ని తట్టుకోలేక సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే యువతి కుటుంబ సభ్యులు కూడా సునీల్ తమ బిడ్డను వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఉదయం రావాలని కోరడంతో ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఇంతలోనే తెల్లవారుజాము 3 గంటల వరకు చాటింగ్ చేసి సునీల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంటి బయట మెట్ల గ్రిల్కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం ఇంట్లో వాళ్ళు సునీల్ను చూసి బోరున విలపించారు. అప్పటికే తన ఫోన్కు మెసేజ్ పెట్టుకున్న సునీల్ తన చావుకు యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ రాసుకువచ్చాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువతి, ఆమె తల్లి రాజేశ్వరి, సోదరులు వేణు, భరతులపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమించుకున్నారు, కానీ పెద్దల కోసం ఓ ప్రాణం తీసుకునేలా చేసింది. మనసులు కలిసినా వారి కులాలు మాత్రం కలవవు అంటూ అమ్మాయి కుటుంబ సభ్యులు చేసిన పని సునీల్ను అతని కుటుంబానికి దూరం చేసింది. వారికి కన్నీళ్లు మిగిల్చింది.